అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని, దాంట్లో 3 గరిటెల నూనె వేసుకోండి. ఇప్పుడు ఆ నూనె కాగిన తర్వాత దాంట్లో కొత్తిమీర, ఉల్లిపుందు వేసుకోండి. ఇప్పుడు దాన్ని 2 నిమిషాలు కలుపుకున్నాక 7-8 వరకు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని వేసుకొని, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కోసుకొని దాంట్లో వేసుకోండి. ఉల్లిపాయ ఎర్రగా మగ్గే వరకు కలుపుకోండి. మీకు గ్రేవీగా కావాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తగా నూరుకొని దాన్ని ఈ కూరలో వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని నూనె పైకొచ్చే వరకు కలపండి. ఆ వీడియో స్కిప్ అయింది. సో, మీరు మళ్ళా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నూనె పైకి తేలింది కదా! సో, అలా వచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని, తర్వాత ఒక 2 చెంచాలు కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా అయిన తర్వాత దీన్ని మళ్ళా కలుపుకోండి. మళ్ళా కలుపుకున్న తర్వాత దీంట్లో చేప ముక్కల్ని విడివిడిగా పరచండి. ఇలా పరిచిన తర్వాత మూత పెట్టుకొని ముక్కల్ని మగ్గనివ్వండి. ఇప్పుడు ఆ ముక్కల్ని గరిటెతో మెల్లగా ఒక్కొక్కటి తిప్పుకోండి. అన్నీ కదిపేస్తే ఇరిగిపోతాయి, కలిసిపోతాయి. సో, ఒక్కొక్కటి తిప్పుకొని ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జులా చేసి ఆ గుజ్జుని ఇందులో వేయండి. ఇప్పుడు వేసుకున్నారు కదా! వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. తర్వాత మూత తీసి మీకు సరిపడా చిక్కదనం వచ్చిందో లేదో చూసుకోండి. కొంచెం ఎక్కువ పలుచగా ఉన్నప్పుడే దించేసుకోండి. చల్లారే కొద్దీ అది చిక్కబడతా ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కట్టేసుకోండి. ఇంకా అంతే, గుమగుమలాడే చేపల పులుసు రెడీ.